ఉప ముఖ్యమంత్రిని చేశారు. మీరు ఈరోజు వచ్చి కబుర్లు చెప్తే ఎట్లా? ఈ కబుర్లు ప్రజలకు అవసరం లేదు కదా. సో మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి తెలియపరచాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఇవి మళ్ళా చదివి వినిపిస్తా. దీనికి మరలా చదివి వినిపించిన తర్వాత వీళ్ళు బడ్జెట్ ఎంతెంత అలోకేషన్ చేశారు, ఈ హామీలు వదిలేసి, ఇచ్చినటువంటి హామీలు వదిలేసి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వదిలేసి, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వీళ్ళు ఏ విధంగా కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్క కొత్త కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎవరి మీద? ప్రతిపక్షాల మీద కొత్త కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క అంటే మీకు అధికారం ఇచ్చింది కొత్త కేసులు పెట్టమనా, మీ మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకోమనా? ఎవరికి షూరిటీ, ఎవరికి గ్యారంటీ? నాకు తెలిసినంత వరకు బాబుకి గ్యారంటీ, నారా లోకేష్కి షూరిటీ లాగుంది ఈ వ్యవహారం అంతా. ఇది ప్రజలకి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కాదు. ఇది బాబుకి గ్యారంటీ, నారా లోకేష్కి షూరిటీ, ముఖ్యమంత్రి పదవికి షూరిటీ. రాష్ట్ర ప్రజలకి అంతకుమించి పెద్దగేం అర్థం కావటంలో ఈ 10 నెలల పరిపాలన. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, సిగ్గు లేకుండా, శరం లేకుండా, అభిమానం లేకుండా, ఇంగితం జ్ఞాపకం లేకుండా, మనం కడుపుకు అన్నం తింటున్నామన్నటువంటి ఒక స్పృహ లేకుండా, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చేత 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడితే ఏమైనా సిగ్గుందా ప్రభుత్వానికి? 4 లక్షల ఉద్యోగాల? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఉద్యోగాలు ఇవ్వలేదండి.